హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శశికాస్ వ్లాగ్స్. ఇవాళ మనమైతే అమెరికాలో గ్రోసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఎంటర్ అయ్యాక ఇలా కార్ట్ అయితే తీసుకున్నాం. కార్ట్ తీసుకున్నాక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ ఇండియాతో పోలిస్తే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆర్గానిక్ అండ్ నార్మల్ ఆప్షన్స్ రెండు ఉంటాయి. ఇక్కడైతే యాపిల్, బెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి. చిట్టుకి బెర్రీస్ అంటే చాలా ఇష్టం, సో బెర్రీస్ అయితే తీసుకున్నాము. వాటితో పాటు ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి. పల్ప్ ఉంటుంది కదా, అది వాటర్ మిలన్ కాస్ట్ చూస్తారు కదా, $6 ఉంది, 5.99 cents అంటే మన ఇండియన్ కరెన్సీలో 540 రూపీస్ ఓన్లీ ఆ బాక్స్, ఒక చిన్న బాక్స్తో పీసెస్. ఇంకా లెమన్స్ చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. ఒక బ్యాగ్ వచ్చేసి $4.89, అంటే మనకి ఇప్పుడు డాలర్ వాల్యూ 90 రూపీస్ ఉంది. సో ఇంకా ఇక్కడైతే మీట్ సెక్షన్, ఇదంతా పోర్క్ ఉంది, బీఫ్, బకాన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. నెక్స్ట్ ఇదంతా చికెన్, స్కిన్తో ఉంది, స్కిన్లెస్ కూడా ఉంది. వాటితో పాటు ఇక్కడైతే ఈ ప్యాటీస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మేము మిల్క్ సెక్షన్కి వచ్చేసాము. మిల్క్ కర్డ్ అయితే ఉంటుంది ఇక్కడ. బటర్, చీజ్ అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ చూస్తే చాలా పెద్దగా ఉంటాయి, మోస్ట్లీ గ్యాలన్ సైజ్ ఉంటుంది. 1 gallon అంటే 3.7 liters అలా, 3.78 అలా పడుతుంది. ఇంకా ఇక్కడైతే మష్రూమ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే కొన్ని ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే ఓన్లీ కాలీఫ్లవర్, బీన్స్ ఇవే ఉన్నాయి. బ్రొక్కోలీ ఉంది, ఆస్పరాగస్, ఇలా సలాడ్వి ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా క్యారెట్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టారు. నెక్స్ట్ అయితే ఈ అక్టోబర్ 31st హ్యాలోవిన్ ఇక్కడ చేసుకుంటారు ఫెస్టివల్ని. సో పంప్కిన్స్ అయితే అక్కడ డెకర్ చేస్తారు. పంప్కిన్లో పల్ప్ తీసేసి లైట్స్ పెట్టి అలా డెకర్ చేస్తారు. సో ఇవన్నీ చిప్స్. నెక్స్ట్ ఇక్కడ మేము దేనికోసం వచ్చామంటే నూడిల్స్ ఉన్నాయేమో అని చూద్దామని వచ్చాం. నూడిల్స్ అయితే ప్రాసెస్డ్ అయితే దొరికాయి, కానీ అంటే రెడీ టు ఈట్ అనమాట, అలాంటివి దొరికాయి మాకు. ఇంకా అవి తీసుకోలేదు, అందుకోసమే. ఇదంతా చీజ్ సెక్షన్. ఇప్పుడు స్నాక్స్ సెక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ చిప్స్, చాక్లెట్స్, కుకీస్ అవి కూడా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే పంప్కిన్ $40 ఉంది, ఒక పంప్కిన్ కాస్ట్. ఇదంతా బ్రెడ్ సెక్షన్. బ్రెడ్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మేము హోల్ వీట్ బ్రెడ్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఇంకా జామ్స్, అవి నటల్లా ఉంటాయి కదా, అవన్నీ జామ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. మన ఇండియన్ స్నాక్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు, అంటే మేము వచ్చింది అమెరికన్ స్టోర్కి కదా. ఇంకా ఇక్కడ గ్రీన్ చిల్లీ, జింజర్ ఇలాంటివి కూడా ఏం లేవు. సో మన ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళి తీసుకోవాలి అవన్నీ. ఓన్లీ ఇక్కడ రైస్ కూడా ఓన్లీ బాస్మతి రైసే ఉంది. చాలా బాగున్నాయి, ఇవైతే మంచిగా పెట్టారు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సీ ఫుడ్ కూడా ఉంది ఇక్కడైతే. ష్రింప్, ఇంకా తలాపియా, సాల్మన్, ఈ 2 types ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. హే ఆల్, నిన్న నైట్ అయితే లేట్ అయిపోయింది వచ్చేసరికి. సో వీడియో అయితే మార్నింగ్ షూట్ చేస్తున్నా. ఏమేమి తీసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్యాప్సికమ్. ఇక్కడ 2 క్యాప్సికమ్ వచ్చేసి $3 అలా పడింది. ఇంకా మష్రూమ్, మేము వెళ్ళింది అమెరికన్ స్టోర్కి కదా, సో అక్కడైతే రైస్ అది మన సోనా మసూర్ అలాంటివి ఏం లేవు. ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళాలి. మేము స్టే చేసే హోటల్కి అయితే ఇది దగ్గర ఉందని ఇక్కడికే వెళ్ళాం. సో రైస్, బాస్మతి రైసే తీసుకున్నాం. ఇవి 2 ప్యాకెట్స్, ఈచ్ ప్యాకెట్ వచ్చి $5 అలా పడింది. ఇంకా కివి, చిట్టు చాలా ఇష్టంగా తింటుంది కివి ఫ్రూట్స్, కానీ బెర్రీస్ అని చాలా ఇష్టంగా తింటుంది. సో తన కోసం అయితే బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ అయితే తీసుకున్నాం. ఇంకా శాండ్విచ్ చాలా ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. సో బ్రెడ్ అయితే తీసుకున్నాం, హోల్ వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆనియన్స్, ఇక్కడ ఆనియన్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ ఆనియన్స్ అయితే తీసుకున్నాం. ఇంకా సీడ్లెస్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాం.
ఇవి ఉంటాయి కదా, చెర్రీ టొమాటో అంటాం కదా, ఆ చెర్రీ టొమాటో సలాడ్లోకి బాగుంటుందని ఇదైతే తీసుకున్నాం. ఇంకా అవకాడో బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది, సో బేబీస్కి ఇవి అవకాడోస్ అయితే తీసుకున్నాం. చుట్టూ అయితే ఫస్ట్ ఇంతకుముందు అవకాడో పెట్టేటప్పుడు అయితే తినలేదు, ఈసారి ట్రై చేయాలి ఏం చేస్తుందో. అవకాడో టోస్ట్ చేస్తాం, మీతో రెసిపీ అయితే షేర్ చేస్తా. ఇంకా ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అయితే దొరకలేదు, చిల్లీ పౌడర్ మిక్స్లా దొరికింది, అంటే సీజనింగ్ కోసమే అది తీసుకున్నాము. ఇంకా మిల్క్ అయితే తీసుకున్నాం, మిల్క్, ఎగ్స్, ఇంకా చికెన్ ఫ్రోజన్దే తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఫ్రెష్ చికెన్ మాకు చాలా దూరం వెళ్ళాలి. నెక్స్ట్ టైం నేను మాత్రం అదే తీసుకుంటాను, ఈ ఫస్ట్ టైం కదా అనేసి ఇక్కడ తీసేసుకున్నాం. ఇంకా ఈ బీన్స్ అయితే తీసుకున్నాం, ఇవి $2.3 అలా పడింది, $2.03. ఇంకా వీటితో పాటు గార్లిక్ అయితే తీసుకున్నాం, ఎక్కడెక్కడో పట్టేస్తుంది చిట్టుడు. ఈ త్రీ గార్లిక్ $3. నా బిల్ ఎంత అయిందో గెస్ చేయండి ఒకసారి. ఇంకా ఏం తీసుకున్నామంటే ఎగ్స్ చెప్పేస్తా కదా, వెజిటేబుల్స్ లాస్ట్ వీక్ తీసుకున్న కాలీఫ్లవర్ ఉంది అక్కడ, ఇంకా పాలక్ ఉంది, ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అవి, సో అందుకే ఈ వీక్ సరిపడా అయితే తీసుకున్నాం ఇప్పటికీ. సో మా బిల్ వచ్చేసి $75 అయింది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే, మరిన్ని కాదండి కొత్తగా ఇంకా రెసిపీస్ అయితే స్టార్ట్ చేస్తాం మన ఛానల్లో, సో ప్లీజ్ డూ ఫాలో అస్. చిట్టుదారా అడుగురా, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ మా హోటల్ టూర్ అయితే చేస్తాను, అంతే ఈ వీడియో. బాయ్ చెప్పు అందరికి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చిట్టుకు సబ్స్క్రైబ్ రావట్లేదు. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ దిస్ వీడియో, follow from